ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఆదికాండము 48వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో, నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. And said unto me, Behold, I will make thee fruitful and multiply thee, and I will make of thee a multitude of people, and will give this land to the seed after thee for an everlasting possession. యాకోబుకు దేవుడు నీకు నిత్య స్వాస్థ్యముగా నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాక్యం వింటున్న మీకును మీ బిడ్డలకును దేవుడు నిత్య స్వాస్థ్యముగా మీరు కోరుకున్న దానిని లేదా దేవుని చిత్తంలో ఉన్న దానిని మీకు దేవుడు అనుగ్రహించునుగాక. మీరెక్కడున్నా ఆశీర్వదించబడుదురుగాక, మీరెక్కడున్నా దీవించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. ఇదే అధ్యాయంలో ఎవరితో ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే, యోసేపుతో యాకోబు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు యోసేపుతో ఈ మాటలు యాకోబు అంటే, యాకోబు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో యోసేపు కూడా ఉన్నాడు. అయితే ఈ యాకోబు కాయిలా పడ్డాడు, అనగా జబ్బున పడ్డాడు, అనగా ముసలివాడైపోయి అనారోగ్యము వచ్చి తను కాయిలా పడ్డాడు. ఆ సమాచారము యోసేపుకు తెలిసింది. అప్పుడు యోసేపు తన 2 కుమారులను తీసుకొని యాకోబును చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చినప్పుడు యాకోబు తన మనుమళ్లను దీవిస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు యోసేపుతో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు, తన మనుమళ్లతో జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బైబిలు ఎంత చక్కని ఆత్మీయమైన పుస్తకమో కదా, ఎంత చక్కని జీవగ్రంథమో కదా. మనకు ఒక మాదిరి బైబిలు. ఈరోజు కన్న తల్లిదండ్రులను పట్టించుకోనటువంటి దుస్థితిలో లోకము ఉంటూ ఉన్నది. అన్నీ బాగున్నప్పటికీ కూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నటువంటి రోజులను మనం చూస్తున్నాం. అనాథాశ్రమాలకు పంపుచున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. తల్లికి ఏమైపోయినా తండ్రికి ఏమైపోయినా పట్టనట్టుగా ఉంటున్నటువంటి లోకాన్ని మనము మన కళ్ళతో చూస్తూ వస్తూ ఉన్నాము. కానీ పరిశుద్ధ గ్రంథము దాన్ని ఎంతమాత్రము కూడా ఒప్పుకోదు. తల్లిదండ్రుల ముదిమియందు వారి వృద్ధాప్యమునందు వారిని ఏమాత్రము కూడా విడవద్దు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తోంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని వాక్యం చెప్తోంది. ఇప్పుడు యోసేపు చేసిన పని తన తండ్రిని సన్మానించుచూ ఉన్నాడు. తన తండ్రికి బాగలేదు అని తెలవగానే తన బిడ్డల్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి వచ్చాడు అంటే యోసేపు పనిపాట లేనివాడు కాదు, ఖాళీగా ఉండే మనిషి కాదు. యోసేపు ఐగుప్తు దేశం అంతటినీ పరిపాలించుచున్నటువంటి మరి రాజు తర్వాత ఫరో అంతటి వాడిగా యోసేపు ఉన్నాడు. ఐగుప్తు బాధ్యత అంతా తన మీద ఉన్నది. ఐగుప్తు దేశాన్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎవరికి ఏం కావాలో, ఎప్పుడు ఎవరికి ఏం కావాలో, ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎవరి కొరకు ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఏం చేయాలనేదంతా కూడా తన మీద ఉంది. అందుకే ఆ దేశము సమృద్ధితో ఉంది.
ఎందుకని? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక అతడు చేయునదంతయు యెహోవా సఫలము చేసెను అని వాక్యము సెలవిస్తోంది. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక యోసేపు ఏం చేసినా కలిసొస్తోంది. అతను మట్టి పట్టుకుంటే బంగారం అవుతోంది గనుక దేవుడు ఆ విధంగా అతన్ని ఆశీర్వదించాడు గనుక తనెంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా, తనెంతో ఆశీర్వదించబడి, తనెంతో ఉన్నతమైనటువంటి పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూడా, తన తండ్రికి అనారోగ్యంగా ఉన్నది అన్నప్పుడు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది మీ తల్లిదండ్రుల వృద్ధాప్యమందు, వారి బలహీనమైనటువంటి స్థితినందు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారిని పట్టించుకుంటున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వారి బాగోగులు చూస్తున్నారు, వారి అవసరతలు, అక్కర్లు చూసేటువంటి స్థితిలో మీలో ఎంతమంది ఉంటున్నారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రభువు పేరిట అడుగుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు యవ్వనంగా ఉండొచ్చు, ఈరోజు నీ పొజిషను, నీ పరిస్థితి బాగుండొచ్చేమో కానీ, ఈరోజు నీ తల్లిదండ్రుల బలహీనత ఒకరోజు నీకొస్తుంది. ఈరోజు నువ్వు ఏం విత్తుతావో రేపదే కోస్తావు. కాబట్టి నీ తల్లిదండ్రుల ముదిమియందు, వారి వృద్ధాప్యమునందు వారిని విడువక, ఎడబాయక, వారి అవసరతలు నీవు చూడాలి. తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వాల్సిన అక్కర్లేదు, అంతస్తులు ఇవ్వాల్సిన అక్కర్లేదండి. వాళ్ళు ఈ జన్మనిచ్చారు, అదే మనకు ధన్యత. దేవునికి స్తోత్రము. అంతకు మించిన ఆస్తి వారు ఇవ్వాలని మనం కోరుకోవడము అది మంచి పద్ధతి కానే కాదు. అయితే ఆస్తిపరులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి ఆస్తి పంపకాలు చేసేటప్పుడు అందరినీ సమానంగా చూడాలి. లేదా ఎవరైనా వారిలో ఒకరు బలహీనంగా ఉంటే వారికి కొంచెం ఎక్కువగా ఇవ్వడము అదేమీ తప్పైనటువంటి పరిస్థితి కాదు. అనగా వికలాంగతత్వం కావచ్చు, చెవిటితనము, మూగతనము, అంధత్వం ఉన్నప్పుడు మరి వారికి కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. దాన్ని మిగతా తోబుట్టువులు కూడా అంగీకరించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ అపార్థాలు చేసుకోవద్దు. తల్లిదండ్రులు ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా ప్రేమించడం అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరిలోనైనా అలాంటి మనస్తత్వం ఉంటే మానుకొని అందరినీ సమానంగా ప్రేమించండి, అందరినీ సమానంగా చూసుకోండి. ఒకవేళ బలహీనమైనటువంటి సహోదరులను కానీ, సహోదరులను కానీ తల్లిదండ్రులు ఎక్కువగా చూస్తూ కేర్ తీసుకుంటూ ఉంటే మిగిలిన సహోదరులు అర్థం చేసుకోవాలే కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. బైబిల్లో ఇస్సాకు, రిబ్కా అన్నదమ్ములను వేరువేరుగా చూడడం వలన, అనగా రిబ్కా ఏమో చిన్న కుమారుడైన యాకోబును ఎక్కువగా ప్రేమించడము, ఇస్సాకేమో పెద్ద కుమారుడు ఏశావుని ఎక్కువగా ప్రేమించడం వలన వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మోసాలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఎవరిలోనైనా అలాంటి మనస్తత్వం ఉంటే మానుకోండి. ఇక్కడ ఇప్పుడు యాకోబు ఏమంటూ ఉన్నాడు మొత్తానికి అంటే, నా దేవుడు నాకక్కడ వాగ్దానం చేశాడు, నేను అక్కడ బహుసంతానాభివృద్ధి కలిగి బాగా ఉన్నాను అని దేవుని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఒకవేళ లేకపోయినా మీరు మీ దేవుడైన యెహోవాను, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవాను మాత్రం మీరు విడువకండి అని జ్ఞాపకం చేస్తూ, ఆ తర్వాత వారి మనమలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా యాకోబు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొద్దకు మనమళ్లను, మనవరాళ్లను తీసుకువెళ్ళి వారిని చూయించడం అనేది ఒక మంచి పద్ధతి. అది బైబిల్ విధానము, అది ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయతను మనం నేర్చుకొని చక్కగా మరి కొనసాగించాలి. అవును అన్నవారు, ఇది మంచి ఆత్మీయత అన్నవారు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని దీవెనలు మీ మీదకి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాము. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా ప్రభువా, మంచాన పడినటువంటి లేదా అనారోగ్యంగా ఉన్నటువంటి వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా, యోసేపు ఇక్కడ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపిస్తున్నాడు. తను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా తన తండ్రి కాయలా పడ్డాడని తెలిసినప్పుడు వెళ్ళి తండ్రి తన
తండ్రిని చూశాడు. ఇది మంచి ఆత్మీయత. తండ్రి ఇట్టి ఆత్మీయత ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును అనుగ్రహించి, ప్రతి ఒక్కరిని ఇట్టి మంచి ఆత్మీయ స్థితిలోనికి నడిపించి, దేవా మీ కృపా కనికరములకు ప్రతి ఒక్కరిని కూడా బహుపాత్రులనుగా ఎంచమని తండ్రి నిన్ను వేడుకొనుచున్నాను. దేవా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ చక్కటి ఆత్మీయత కలిగి ఉండాలి. అలాగే పెద్ద మనసు, పెద్ద వయస్సు ఉన్నవారు మనమలను మనమరాలను మనసారా ఆశీర్వదించి దీవించాలి. జీవము కలిగిన దేవుణ్ణి జ్ఞాపకము కూడా చేయాలి. ఇట్టి విషయాల యందు మేము ఎల్లప్పుడూ నాయన ప్రభువా మంచి చక్కని ఆత్మీయత కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.